జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం, గడ్డి, తౌడు, మేత కోసం జగిత్యాల వాస్తవులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల వాస్తవులను ఊటూరు అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాషెట్టి లోకం ప్రతి నెల అమావాస్య రోజు ఒక్కొక్కరి వద్ద 100 చొప్పున వసూలు చేసి గోవులకు గ్రాసం ఇవ్వడాన్ని నిశ్చయించారు. 14,000 రూపాయల విలువల తౌడు, పెసరబొట్టు, మంచి మేత ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ పౌరాణికులు పాలపు చంద్రశేఖర్ శర్మ పాల్గొని గోమాత బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, గోవు బాధపడితే దేశం కష్టాలు పాలవుతుందని, గోవులను రక్షించుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. గోవు యొక్క ప్రత్యేకతను, వాటికి సమర్పించే ఆహారం గురించి వివరించారు. కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు డాక్టర్ తురగ రాజిరెడ్డి, కార్యదర్శి బండారు కమలాకర్రావు, కోశాధికారి జలగం జలంధర్ రావు, సామాజిక కార్యకర్త తౌటి రామచంద్రం, ఊటూరు అశోక్ బాబు, బాషెట్టి లవకుమార్, తాటికొండ శ్రీనివాస్, ఊటూరు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అందరికీ నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు. अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु वैशाख मासे कृष्णपक्षे अद्य तिथिः शनि अमावास्यां शनि जयंती शुभ समये आत्मा पूजां लेपनं समर्पयामि नानाविध परिमल पुष्पं ओम सुरभ्ये नमः ओम सिद्धिप्रदाये नमः। रामचंद्र गाరు పాలకూర తింటున్నది మంచిగా. మీరు 5 ఆవు సంతతి మరి ఈ కమిటీ వాళ్ళు పెట్టినటువంటి చక్కని విశేషమైనటువంటి కార్యక్రమమే మనకి గోగ్గా రుణం, ఋషి రుణం. ఈ 3 రుణాలు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం అంతే కదా. అటువంటి తల్లి రుణము, తండ్రి రుణం 2 సార్లు తీర్చుకుంటాం మనం. మనకు షోడశ కర్మలని చెప్పేసి ఉన్నాయి. 16 రకాల కర్మలు మానవునికి ఉన్నాయి. ఈ 16 రకాల కర్మలలో పుట్టిన నుంచి బారసాల నుంచి మొదలు పెడితే 15వ సంస్కారం వివాహ సంస్కారం, 16వ సంస్కారం అయితే ఉందో అంత్యేష్టి. మరి 16 సంస్కారాలతో జీవిస్తున్నటువంటి మానవుడు నీకెంత ధనం ఉన్నా ఏదున్నా నీ వెంట రాదని తెలుసుకున్నాను కదా. 2 వస్తాయి, చేసినటువంటి పుణ్యం పాపం తప్ప ఏది కూడా మన వెంట రాదు కదా. లేకుంటే తల్లిదండ్రులు మరణించినప్పుడు వైభవంగా వాళ్లకు చనిపోక ముందేమో తిండి పెట్టడు, చనిపోయిన తర్వాత 10 రోజులు వైభవంగా ఆ దానం చేశామండి, ఈ దానం చేశామండి పురాణాల్లో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ గోమాత యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు గోమాతకు ఉన్నటువంటి విశిష్టత, ఒక రాజు మన భారతదేశం పైన యుద్ధానికై వచ్చి ఆయన అడుగుపెట్టిన చోట ఒక వృక్షం కింద ఒక గోమాతను చూశాడు. చూసిన తర్వాత వెంటనే సైనికులకు ఆజ్ఞయించాడు, అరే మనం యుద్ధం తర్వాత చేద్దాం, మనం చేయవలసింది ఏమిటంటే ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి ఆ గోమాతనే ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నది కాబట్టి మొట్టమొదటి దేశంలో ఉన్నటువంటి గోవులను, గో సంపదను అన్నింటినీ కూడా సంహరించండి అన్నాడు. అటువంటి అప్పుడు పాపం గో సంపద అనేది తగ్గిపోతూ ఉన్నది. సురభి గోశాల తాటిపల్లిలో సుమారు 50 ఆవులు, దూడలు ఉంటాయి. వాటికి భక్తులు కృష్ణ మందిరంకి వచ్చేటువంటి భక్తులు సమర్పించేటువంటి దాన ఏదైతే ఉన్నదో, అంతేకాకుండా గోగ్రాసము గోసేవా సమితి అనేది ఏర్పాటు జరిగి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ సమావేశమై భక్తులు సమర్పించే నిధితో ఇక్కడున్న పశువులకు మాత్రమే ఇంతవరకు మనము ఆ దాన, గ్రాసము, గడ్డి ఇట్లాంటివి సప్లై చేయడం జరిగింది. కానీ గత అమావాస్య రోజు మనం స్థాపించుకున్నటువంటి ఈ గోగ్రాస సమితి ఏదైతే ఉన్నదో కార్యక్రమాలన్నీ కనుక పోయినట్టయితే సులభతరం అవుతుంది.
ఇంకా అనేక కార్యక్రమాలు అక్కడ మనం ఆలోచన చేస్తున్నాం. అవన్నీ మీ దృష్టికి వస్తాయి. మరి గుంటూరి అశోక్ గారు మిగతా మాతలు పెద్దలు అందరూ కనుక ఆశీర్వదించి ఇప్పుడు అక్కడ దృష్టి సారించినట్టయితే అది దినదిన అభివృద్ధి చెంది మనం మొత్తం జగిత్యాల జిల్లాకే ఒక ఆదర్శప్రాయమైన గోశాలను నిర్మాణం చేయాలనేది మరి గుంటూరి అశోక్ గారి వీరు చంద్రశేఖర్ శర్మ గారు ప్రతి అమావాస్య రోజు మన మధ్యన గడపడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం అనేది అది నిజంగా దైవ సంకల్పము.